కేసీఆర్ నిరాశలో ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడారని ఆరోపించారు సిపిఐ నేత నారాయణ. ప్రగతి నివేదన సభ స్పీచ్ చప్పగా ఉందన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 30% కూడా నెరవేర్చలేదని అన్నారు ఆయన. కేసీఆర్ జోషుల నాయకుడు, కానీ రాత్రి ఉపన్యాసం చూసినప్పుడు నిస్సత్తుగా జావుగారిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన ముందస్తు ఎన్నికలు పెట్టేసి తను పుత్రరత్నాన్ని ముఖ్యమంత్రిని చేసి ఆయన కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకున్నాడు. ఆ ప్రకారం మోడీతో కూడా 1-4 మాటలు ప్రాధాన్యపడ్డాడు. కానీ మోడీ ఎక్కడ బావన్నా వంగతోడ బావ కాదు. ఈయన మొర ఆలకించలేదు. చివరికి లాస్ట్కి వచ్చేకాడికి ఆయన ప్రయత్నాలు ఏం సాగలేదు. కాబట్టి ముందస్తు ఎన్నికలకు పోవడానికి సాధ్యం కాక కొత్తగా ప్రకటన చేయాలంటే ఇప్పటికే 4.5 సంవత్సరంలో 30% కూడా అమలు కానిటువంటి హామీలు ఉండగా ఇంకొత్తగా హామీలు ఇస్తే నమ్ముతాడు, నమ్మడం. అందువల్ల ఎప్పుడు అని ఇట్లాంటి ఈ ఉత్సాహపూరితంగా చేయాలనుకుంటున్న కాస్త నిరుత్సాహం ఎందుకు వచ్చిందంటే ఆత్మధైర్యం లేదు, మోరల్ రైట్ పోయింది, తర్వాత జనంలో ఉన్నటువంటి గ్రిప్ పోతూ ఉంది. దీని మీద ఈ ఫెయిల్యూర్స్ కేసీఆర్ ఉపన్యాసంలో ప్రతిబింబిస్తున్నాయి. రాత్రి బహిరంగ సభతోటి కేసీఆర్ పత్రం ప్రారంభమైంది. కేసీఆర్ కౌంట్ డౌన్